హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు సినిమా నటుడు మెగాస్టార్ చిరంజీవికి బీజేపీ పార్టీ తరపు నుంచి ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభ స్థానాన్ని కన్ఫర్మ్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం, వివరాలు ఏమిటో సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు, ఎస్ సార్. చిరంజీవి గారికి ప్రదానం చేసినటువంటి పద్మవిభూషణ్ అవార్డుకి ఈరోజు జరిగిన రాజకీయ పరిణామానికి, అంటే ఇప్పుడు వస్తున్న న్యూస్కి ఏమైనా సంబంధం ఉందా? బీజేపీ మార్పు రాజకీయాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? నిజంగా మీరు అన్నట్టు బీజేపీ మార్కు రాజకీయం ఏదైతే నరేంద్ర మోడీ, అమిత్ షా నేతృత్వంలో జరుగుతున్న బీజేపీ రాజకీయాలని ఒక విలువలు లేని రాజకీయంగా చూడాలి. ధర్మాన్ని తాకట్టు పెట్టేటువంటి రాజకీయంగా చూడాలి. వాళ్ళకి ఏమాత్రం కూడా విలువల పట్ల కానీ ధర్మం పట్ల కానీ ప్రజలు ఏమనుకుంటారు, రేపు భవిష్యత్తులో క్రెడిబిలిటీ ఎలా ఉంటుందనే ఆలోచన లేకుండా తమ గెలుపు కోసం ఎంతకైనా దిగజారుతారా అంటే నిజంగా కూడా అవుననే సమాధానం వచ్చేలాంటి సాక్ష్యాలు వాళ్ళే చూపిస్తున్నారు. ఈ దేశంలో రెండో అత్యుత్తమైనటువంటి ప్రాధాన్యతలు ఉన్నటువంటి ఒక అవార్డుని, పద్మవిభూషణ్ అవార్డును చిరంజీవికి ఇచ్చి అవార్డు ఇచ్చినందుకు పార్టీలోకి తీసుకుంటున్నారా అంటే ఇప్పుడు అవుననే సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఎందుకంటే విలువలు తాకట్టు పెట్టడం, అవార్డులు తాకట్టు పెట్టడంలో ఈ నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి రాజకీయాలు చూస్తే ఒకనాటి రాజకీయాలకు ఆనాటి ఉన్నట్టు విలువలు ఈనాటికి ఉన్నట్టు విలువలకి ఎంత తేడా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. చిరంజీవి గారికి రాజ్యసభ సీటే కాదు, రేపు అవసరం వస్తే ప్రధానమంత్రి ఇచ్చుకోండి, హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చుకోండి, గవర్నర్ ఇచ్చుకోండి, రాష్ట్రపతిని చేసుకోండి, ఎవరు కూడా అభ్యంతరం చెప్పరు. ఇది ప్రజాస్వామ్యం. ఏ పదవికి ఇస్తున్నా ఆ పదవికి తగిన అర్హతలు ఉంటే ఇవ్వచ్చు. కానీ తమ పార్టీలోకి రావడానికి అయితే బెదిరించడం లేదా తైలాలు ఇవ్వడం. బెదిరించే విషయంలో అంటే ఇతరుల మీద కేసులు పెడతాం, మీ అవినీతి ఆరోపణలు చేస్తాం, మీ మీద అవి ఉంటాయి. అవినీతి చేసిన వాళ్ళ మీద బరాబర్ బాధ్యతగా కేసులు పెట్టడం, అవినీతి లేని వాళ్ళ మీద ఏదో ప్రాపకండ వ్యాఖ్యలు చేయించడం మనం చూస్తున్నాం. సుఖీందర్ జైల్లో, తిహార్ జైల్లో ఉండేవాడు, పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తూ ఉంటాడు. ఆరోపణలు చేసినందుకు కేసు నుంచి మిమ్మల్ని మినహాయిస్తామంటూ ఆయనకు బిస్కెట్లు ఇస్తాం. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి గారు కూడా అంతే, ఆరోపణల మీదనే ప్రస్తుతానికి ఆరోపణలు, అక్కడ సాక్ష్యాలు ఉండవు, ఏ ఉండవు, ఇబ్బంది పెట్టాలి, అట్లా లొంగ తీసుకోవడం. ఎవరి మీద అయితే ఈడీలు, ఈ సిఐడీలు, సిబిఐలు దాడులు జరిగిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ కండవ కప్పుకుంటే ఆ కేసు తాలూకు మూమెంట్లు ఉండవు. వాళ్ళు గంగలో మునిగినట్టు పునీతమైనట్టుగా ఒక్కసారిగా ఈ అవినీతి పరులంతా నీతిమంతులు అవుతారు. ఈ నీతిమంతుల నాయకుడు మోడీని కీర్తిస్తూ ఆ ఎడ్డి భక్తులంతా కూడా భజనలు చేస్తూనే ఉంటారు. అతను పార్టీలో లేనప్పుడంతా వాళ్ళంతా ద్రోహులు, అవినీతి పరులు. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ కప్పుకుంటే ఎట్లా పునీతమవుతుందో వీళ్ళు సమాధానం చెప్పమంటే ఒక్కరు కూడా నోరుదారు. ఇదొక ఎత్తుగడ. రెండవ ఎత్తుగడ ఏంటంటే అవసరమైన వాళ్లకు వాళ్ళని అదుపులో తెచ్చుకోవడానికి పదవుల పరంపర తెరాలు వీళ్ళు తైలాలు ఇవ్వడం. మరి జనసేన పార్టీ తరపున ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు. అక్కడ కలిసి రావాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ఆ ఉనికిని సాటుకోవాలంటే చిరంజీవి తోడవుతాడు. చిరంజీవిని భారతీయ జనతా పార్టీలోకి తీసుకుంటే మనకి హెల్ప్ అవుతుంది, అక్కడ ప్రత్యామ్నాయంగా ఎదగలుగుతాం కాపు సామాజిక వర్గంగా అంటూ అటు చిరంజీవిని ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరిని కూడా చేర తీసుకుంటున్నారు. బహుశా మరి ఈ పరిణామకాలం చూడకపోతే భవిష్యత్తులో జనసేన పార్టీ బీజేపీలో విలీనం అవుతుందో కూడా మనం చెప్పుకోవచ్చు. ఇట్లా చూసుకుంటూ పోతే, ఎందుకంటే షర్మిల పార్టీ ఆల్రెడీ విలీనం అయిపోయినాయి, కాంగ్రెస్ చిరంజీవి పార్టీ కూడా విలీనం చేసుకుంది. మరి ఇప్పుడు జనసేన కూడా రేపు భవిష్యత్తులో విలీనం చేసుకుంటారేమో. అందులో భాగంగా మొదటి ఎత్తుగడ పవన్ కళ్యాణ్ కన్నా ముందు చిరంజీవి గారిని పార్టీలోకి తీసుకోవడానికే పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించారా అనేది ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. మొత్తం మీద ఇది నిర్ణయం అయితే జరిగినట్టుగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్తలు రావడం వల్ల మనం కొంచెం విశ్వసించే పరిస్థితి ఉంటుంది. చిరంజీవి గారు రాజకీయాలు వద్దు, నాకు అందరివాడిని, రాజకీయ పార్టీతో సంబంధం లేదు అంటూ దూరంగా ఉంటూ, రాజకీయాలకు దూరంగా ఉంటూ తన సినిమాలు ఏదో తను చేస్తున్నా కూడా ఎవరికైనా ఒకసారి సినిమా హోదా కానీ ఎవరైనా సరే ఒక రాజకీయ నాయక పదవుడు అనుభవించిన వాళ్ళు
ఆ బలహీనత నుంచి బయటపడడానికి చాలా కష్టంగా ఉంటుంది. బహుశా అందుకే కాబోలు రాజకీయాల దూరంగా ఉంటా అన్నా కూడా ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనటువంటి ఎమ్మెల్యే గాని, ఎంపీ పోటీగా చేయకుండా ఒక రాజ్యసభ ద్వారా షార్ట్‌కట్‌లో రాజ్యసభలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడేమో. ఎందుకంటే ఎన్నికలంటే నిర్వహణ, ఖర్చులు, మాటలు, వాగ్దానాలు ఇవన్నేమో ఉంటాయి. ఎత్తులు, పై ఎత్తులు, గెలవడానికి కోసం ఉపన్యాసాల్లో ఏదో ఒకటి ఎదుటి వారిని తిట్టాల్సిన అవసరం రావడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అంత సహజంగా ఇష్టపడతలేడు. సో, ఈ రాజ్యసభ సీట్ అయితే అలా కాదు కదా! హాయిగా ఒక పోర్ట్‌ఫోలియో ఉంటుంది. ఒక హోదా ఉంటుంది. సెక్యూరిటీ ఉంటుంది. ఇట్లా ఏదో రకం హోదా అయితే ఉంటుంది రాజ్యసభ. పైగా 6 ఇయర్స్ మంచి హోదా, సాలరీ ఉంటుంది. సో, ఆల్రెడీ అతను గతంలో కూడా చేశాడు. అయినా మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ కాదు ఈసారి భారతీయ జనతా పార్టీ నుంచి పేరొస్తుంది. బహుశా మరి వేచి చూద్దాం. ఇలాంటి నిర్ణయం గాలివార్తలు అవుతుందా? దిద్దుకుంటుందా? ఏం జరగబోతుందో? ఏదన్నా సరే ఈ భారతీయ జనతా పార్టీ చేసే ఎత్తుగడల రాజకీయాలు నిజంగా నీతికి, నియమాలకు దూరంగా ఉంటాయి. భవిష్యత్తులో మరి ఏం జరగబోతుందో ఇంతకన్నా ఇంకెన్ని ఎత్తుగడలేస్తారో మనం వేచి చూద్దాం. చాలా ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి.